ఆండాళ్ తిరువడిగళే శరణం. ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. అప్పుడే మనం ఈరోజు ధనుర్మాస వ్రతంలో 29వ రోజుకు చేరుకున్నాము. ఈనాటి పాశురాన్ని ఇప్పుడు అనుసంధానం చేసుకుందాం. சித்தம் சிறுகாலே வந்து உன்னை சேவித்தவன் போத்தாமரை அடியே போத்தும் பொருள் கெளியே பெத்தம்மையுத்து உண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது எத்தை பறை கொள்வாள் அன்று காண் கோவிந்தா எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் ஒந்தன்னோடு உத்தோமேயானோம் உனக்கே நாம் ஆள் செய்வோம் மத்தை நம் காமங்கள் மாத்து ఏలోరెంబావాయ్. ఆండాళ్ తల్లి చెప్తోంది ఈనాటి పాశురంలో, మేమందరము, నేను గోపికలు అందరము కూడా అత్యంత ప్రాతకాలంలో వేకుజామున్నే లేచి నిన్ను సేవించటానికి వస్తున్నాము. నీ యొక్క బంగారు తామర పుష్పాల వంటి శ్రీపాదాలకు మేము మంగళాలు పాడుతున్నాం, స్తోత్రాలు పాడుతున్నాము విను. మేమేమో పశువులను మేపే గొల్ల వంశంలో పుట్టాము. నీవు కూడా మా అదృష్టవశాన మా గొల్లకొలంలో పుట్టావు. అందుకు మేమెంతో ధన్యులము. ఇక నీతో మా బంధుత్వాన్ని నీవు తీసేసినా పోయేది కాదు. నువ్వు అంగీకరించక తప్పనిది. మనందరము ఒకటే బంధువులము. నేడు మేము ఒక ప్రయోజనం పరా అనే సాధనం కోసం మాత్రమే రాలేదు స్వామి. మాకు ఎల్లప్పటికీ ఈ అనంతకాలాల పాటు నీ సృష్టి ఉన్నంతకాలము కూడా నీ సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అంటోంది. మనది 7 జన్మల బంధం స్వామి. అందుకు నువ్వు అంగీకరించక తప్పదు. నిన్ను మా బంధువు అని అప్పుడప్పుడు కృష్ణ, గోపాల, గోవింద, యాదవ అంటూ పిలుస్తున్నాము. ఈ చిన్ని చిన్ని నామాలతో పిలిచినందుకు నువ్వు మమ్మల్ని కోపగించుకొనక మమ్మల్ని అందరినీ అనుగ్రహించు. మా గోపికలందరి యొక్క ధర్మార్థ కామ మోక్షాలను అనుగ్రహించు స్వామి మాకు అంటూ ఆండాళ్ తల్లి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మకు విన్నవించుకుంటుంది. ఈ రకంగా మనందరము కూడా స్వామి యొక్క పుట్టిన ఈ భూమిలో, ఈ నేల మీదే మనందరము జన్మించాము. అందుకు మనందరము ఎంతో ధన్యులము. ఆండాళ్ తల్లి చెప్పినట్లుగా మనందరము స్వామి యొక్క సేవాభాగ్యాన్ని కోరుకుంటే ఆ స్వామి మనకు ధర్మార్థ కామ మోక్షాలను, ఇహపరాలను అన్నీ సమకూరుస్తాడు. అలాంటి ఆండాళ్ తల్లికి, శ్రీకృష్ణ పరమాత్మకు మనము 1,000,000 కోటి ప్రణామాలు చెప్తాము. ఆండాళ్ తిరువడిగళే శరణం. శ్రీకృష్ణ పరమాత్మకు జై.